ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి సినిమాలు టికెట్లు కూడా కొనలేక యాంటీ ఫ్యాన్స్ కూడా హీరోల సినిమాలకు పోతారు. టికెట్లు కూడా జనాలు లేక నేను వస్తున్నాను సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఒక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటిగా మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో కూడా అన్న రావడమే ప్రెస్ మీట్కి లేట్ అయ్యి వచ్చినా కూడా మేమున్నాం. అన్నను లేపడానికైనా మోయడానికైనా మేమున్నాం. ఇంతకుముందుకు ఎప్పుడో ఇది మొఘలుల చరిత్ర, హరిహర వీర చరిత్ర కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక మహాయుద్ధం. అప్పట్లో ఎట్లయితే మన హిందువులను హింసించిన ఔరంగజేబు ఉన్నాడో ఆంధ్రప్రదేశ్లో కూడా 5 ఏళ్ల పాలనతో నలిగిపోయిన జిజియా పన్ను కానీ ఎటువంటి పన్నులు ట్యాక్సులు కట్టించుకొని ఓడు ఉంటాడు. వాడి చేతిలో మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికానికి ఎట్లయితే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఉన్నాడో హరిహర వీరమల్లాగా మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ పోరాటం చేసి అందుకోసం 5 ఏళ్ళ సినిమా ఆపింది దీనికోసమే. ఇలా సినిమాలో ఎందుకు రియల్గా ఫైట్ చేయని చెప్పి రియల్గా ఫైట్ చేసి సాధించి ఔరంగజేబుని ఓడగొట్టిన తర్వాత సినిమా రూపంలో చేసి చూపిస్తున్నాడు అంతే. ఆల్రెడీ రియల్ ఫైట్ అక్కడ చేసేసిండు. మాకు టికెట్ లేక మేము సినిమా పోవడం ఫ్యామిలీ పోయి కూర్చోవాలి హరహర అని కూడా ఉండేది. మాది డైరెక్ట్ సినిమా ఉంటాం. మేము పోరాటం చేసినా ఏది చేసినా యుద్ధం చేసినా ఫస్ట్ రియల్గా చేసినాక రీల్కి వస్తాం. మేము రీల్లో చేసి రియల్గా చేసినట్టు డబ్బా గిబ్బాలు కొట్టిన బ్యాచ్ కాదు మాది. మరో ఛత్రపతి శివాజీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చూపించండి మొత్తం. ఇంకోటంతా ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2000 కోట్లు కాదు అంతకు మించి ఉండి అరే మేము కొయిన డైమండ్ సినిమాల తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో కొయిన డైమండ్ ఇండియాలో ఉంది రా.